బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఢాకాకు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కోరింది. దౌత్య మార్గం ద్వారా భారత్ను సంప్రదించినట్లు తెలిపింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకొని ఆగస్టు 5న భారత్కు చేరుకున్న షేక్ హసీనా అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. మానవత్వం, జాతి నిర్మూలనకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ హసీనాతో పాటు ఆమె క్యాబినెట్లోని అనేక మంది మంత్రులు, సలహాదారులు, మిలిటరీ, ఇతర అధికారులకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ చేసేందుకు హసీనాను తమకు అప్పగించాలని మౌఖిక నోటు ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరినట్లు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారులు తెలిపారు. హసీనాను తమకు అప్పగించాలని భారత విదేశాంగ శాఖకు లేఖ రాసినట్లు బంగ్లా హోంశాఖ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉందని, దాని ద్వారా హసీనాను తీసుకురావచ్చని చెప్పారు. మరోవైపు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని అక్కడి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందినట్లు భారత్ ధృవీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.